నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 18-10-2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:51, సూర్యాస్తమయం సాయంత్రం 5:33, తిథి ద్వాదశి మధ్యాహ్నం 12:18 వరకు, నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 3:41 వరకు, యోగాలు బ్రహ్మ రాత్రి తెల్లవారుజాము 1:48 వరకు, కరణము తైతిల మధ్యాహ్నం 12:18 వరకు, భవ రాత్రి తెల్లవారుజాము 1:02 వరకు, రాహుకాలం ఉదయం 8:47 నుంచి 10:14 వరకు, గుళిక కాలం ఉదయం 5:51 నుంచి 7:19 వరకు, యమగండం మధ్యాహ్నం 1:10 నుంచి 2:38 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:19 నుంచి 12:06 వరకు, ఇక దుర్ముహూర్తం ఉదయం 5:51 నుంచి 6:35 వరకు, మరల ఉదయం 6:38 నుంచి 7:25 వరకు, అమృతకాలం ఉదయం 8:50 నుంచి 10:33 వరకు, వర్జం రాత్రి 11:32 నుంచి 1:16 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే, మేషరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో శ్రద్ధ చాలా అవసరం. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, మామూలుగా ఎవరైనా ఏదైనా కార్యక్రమాలు చేసే వాళ్ళకి మానసిక ప్రశాంతత విషయంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. హృదయాందోళనని అధిగమించాలి. ముఖ్యమైన కార్యక్రమాల మీద మనసుని లగ్నం చేసినా కూడా ఆ పనులలో ఏదో రకమైన ఆటంకాల వల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉపాసనా బలాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా అనవసరమైన డిస్ట్రాక్షన్స్ వల్ల మనసు ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉంది. కాబట్టి మానసిక ప్రశాంతతని ముందుగా పెంచుకునే విధానంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆత్మవిశ్వాసం తగ్గకుండా తగిన విధంగా జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళాలి. ఏదైనా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో మానసిక ప్రశాంతతతో పాటుగా మానసికంగా వ్యక్తికి తనకి విశ్వాసం అనేది కూడా తగ్గే అవకాశాలు లాంటివి ఇక్కడ కనబడుతున్నాయి. కనుక ఈ రెండింటి విషయాల మీద తగిన విధంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలగాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, వృషభ రాశి వాళ్ళకి విద్యార్థులకైతే విద్యాపరమైన విషయాల మీద శ్రద్ధ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నూతన విషయాలు నేర్చుకునే నేపథ్యంలో కూడా తగిన విధంగా శ్రద్ధ చాలా అవసరం ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. మామూలుగా మీ యొక్క శక్తికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన ఉత్సాహంతో కొత్త కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుడతారు. దూర ప్రయాణాలకి అవకాశం లాంటి దానికి అవకాశం కూడా కనబడుతున్నది. అంతేకాకుండా కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్యం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు. మాటల వల్ల గౌరవం పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క బంధువర్గంతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. గృహ వాతావరణాన్ని అనుకూలంగా మరల్చుకోవాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి వ్యక్తిగతంగా చేసే కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం లభ్యమైనా కూడా దాన్ని స్వీకరించే విషయంలో కొంత అసంతృప్తి కావచ్చు, లేకపోతే వైరాగ్య ధోరణి వల్ల ఇతరుల సహకారాన్ని ఆశించడం ఇష్టపడకుండా ముందుకు పెడతారు. అంతేకాకుండా దగ్గర ప్రయాణాల్లో ఆకస్మికమైన చికాకులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కనుక దగ్గర ప్రయాణాల విషయంలో జాగ్రత్త పడాలి. తర్వాత అన్ని రకాలుగా కూడా ఏదన్నా ప్రయాణాల విషయాలు, కమ్యూనికేషన్ విషయాలు, నిర్ణయ సామర్థ్యం విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, ఆత్మీయుల్ని సంప్రదించేటప్పుడు కానీ, లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపు ముందుకు వెళ్ళేటప్పుడు కానీ ఏదో తెలియని నిరాశ, నిస్పృహలు, లేకపోతే దాంట్లో ఏదో రకమైన ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లభ్యం అవ్వకపోవడం వల్ల కూడా కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని అధిగమించే ప్రయత్నాలు, అలాగే అన్ని రకాల యొక్క సమస్యల్ని దాటే విధంగా ప్రయత్నం చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని గెయిన్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో, అలాగే వారి యొక్క అభివృద్ధి విషయంలో తగిన విధంగా ప్రత్యేక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశి.
అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో కుటుంబ వాతావరణంలో తెలియని చికాకు మనసుని ఘర్షణ వైపు తీసుకెళ్లే అవకాశం అనేది కనబడుతోంది. గృహ వాతావరణం, అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా తండ్రి పెద్దల యొక్క సహకారం, అలాగే ఉన్నత వర్గం వ్యక్తుల యొక్క సహాయ సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కనబడని ఆటంకాల వల్ల ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. గృహ వాతావరణం, గృహంలో వస్తువుల విషయంలోనూ తగిన శ్రద్ధ చాలా అవసరం. విద్యాపరమైన విషయాల్లో ఇతరులతో మాట్లాడేటప్పుడు మాటల వల్ల అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మనసుని కష్టపెట్టే పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ దాన్ని అధిగమిస్తూ మౌనంగా ఉంటూ గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి వల్ల, ప్రయత్నాల వల్ల మీరు అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయంలో మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాలలో తెలియని నైరాస్యానికి అవకాశం ఉంది. కాబట్టి వైరాగ్యాన్ని అధిగమిస్తూ నైరాస్యానికి చోటివ్వకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ యొక్క వ్యక్తిగత విషయాల మీద అభద్రతా భావాన్ని అధిగమించాలి. అలాగే మీ పనులలో మీరు శ్రద్ధ వహించాలి. దాని మీద ఒక రకమైన వైరాగ్య భావన లేకుండా సమయానికి పనులు చేసుకోవడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేయాలి. అంతేకాకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా వ్యక్తుల సహకారాన్ని కోరుకునేటప్పుడు, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని తగ్గిపోతున్నప్పటికీ కూడా, కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తున్నప్పటికీ కూడా, నిర్ణయ సామర్థ్యం తగ్గుతున్నప్పటికీ కూడా అలాంటి సమయంలో తల్లిదండ్రుల యొక్క సహకారంతో, అలాగే స్నేహితుల సహకారంతో మీరు అలాంటి సమస్యల్ని అధిగమించడానికి అన్ని విధాల అవకాశం అనేది కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు, అలాగే ఏదైనా ఆధ్యాత్మిక పర్యటనలు, దాంతోపాటుగా ఏదైనా ట్రస్ట్లకి విరాళాలు ఇవ్వడం మొదలైన వాటికి అవకాశం లాంటిది కనబడుతుంది. ఆర్థిక సంబంధంగా విషయాల్లో కూడా చేతికి అందిన ధనాన్ని అనవసరమైన ఖర్చులకి ఉపయోగించడం బట్టి కూడా కొన్నిసార్లు అవసరమైన సమయంలో ధనం చేతిలో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆ విషయంలో తగిన ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే శారీరక శ్రద్ధ అవసరం, సమయానికి నిద్ర అవసరం. నిద్రలేమి వల్ల అనారోగ్య సమస్యలకు అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నదీ స్నానాలకి, పుణ్య స్నానాలకి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అలాగే ఎవరిన ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ఘర్షణలకి దూరంగా ఉండాలి. అలాగే ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంలో, మీ యొక్క సోదర వర్గంతో కావచ్చు, అలాగే బంధువర్గంలో మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులతో ఏ రకంగానూ ఏదైనా ఆస్తులకు సంబంధించి కావచ్చు, వారసత్వపు విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించిన విషయాల్లో తొందరపడి ఘర్షణలకి లోను కాకుండా నెమ్మదిగా వ్యవహరించి పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. ఎమోషన్స్ని అధిగమించాలి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆకస్మికమైన లాభాలు ఏర్పడుతున్నప్పటికీ ఆ లాభాలని ఉపయోగించుకునే వైనంలో మీరు పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల వచ్చిన లాభాలని వైరాగ్యపూరితంగా వదిలేయడం, దాని మీద శ్రద్ధ లేకపోవడం వల్ల మీకు కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా దృష్టిని లాభాల మీద పెట్టే విధంగా ప్రయత్నాలు చేయాలి. అలాగే దాంతోపాటుగా వ్యక్తిగతంగా మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. నాయకత్వ లక్షణాలని పెంపొందింపు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. తలనొప్పి మొదలైన వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే మీ యొక్క నాయకత్వ లక్షణాల వల్ల మీ యొక్క కుటుంబంలో కానీ లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ అపార్థాలకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరులకు అభిప్రాయం కలగనీయకుండా అన్ని విధాలా ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాల్లో విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాలలో అనవసర వ్యక్తుల యొక్క జోక్యం వల్ల కావచ్చు, అనవసర వ్యక్తులు ఇచ్చే సలహా సంప్రదింపుల వల్ల కూడా వృత్తిపరంగా ఒకలాంటి వైరాగ్యం, నిరాశ, నిస్పృహలకు అవకాశం లాంటిది కనబడుతుంది. ఇతరుల ప్రోద్బలం వల్ల వృత్తిపరమైన విషయాలలో ఉన్నత స్థాయి అధికారులతో మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఇతరుల మాటల వల్ల మీరు మీ వృత్తిలో ఇబ్బందులు కలగకుండా
ఇతరుల మాటలను నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు కానీ, ఇతరుల జోక్యాన్ని మీరు ఒప్పుకొని ముందుకు వెళ్తున్నప్పుడు కానీ, దానివల్ల మీకు వ్యక్తులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ పై అధికారులతో దానివల్ల మీ వ్యక్తిగత స్థైర్యం, నమ్మకం కోల్పోయే అవకాశం, అలాగే మానసికంగా ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీ నిర్ణయాల పరంగా మీరు ముందుకు వెళ్ళాలి తప్ప వ్యక్తిగతమైన విషయాల్లో కానీ, వృత్తిపరమైన విషయాల్లో కానీ అనవసర వ్యక్తుల జోక్యం వల్ల మీకు మీ పై అధికారులతో ఘర్షణ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి, విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా విద్యాపరమైన విషయాలలో, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో వైరాగ్య ధోరణులను అధిగమించాలి. అంటే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఘర్షణని అధిగమించాలి. విద్య మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సంతృప్తిని పెంపొందించుకోవాలి. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, ఉన్నత విద్యకు సంబంధించి కావచ్చు, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఘర్షణని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మీ యొక్క సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, లాభదాయకమైన విషయాలలో మీరు నిర్లిప్తంగా ఉండకుండా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన విషయాలలో మీ పై అధికారుల సహాయ సహకారాలతో ఆశించిన ఫలితాలు పొందడానికి అనుకూలమైన సమయం. కాబట్టి సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీ వృత్తి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ కమ్యూనికేషన్ని చక్కగా డెవలప్ చేసుకుంటూ, అలాగే వృత్తిపరంగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ, సంతానపరంగా అభివృద్ధిని చక్కగా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. తగిన సమయానికి ఆహార స్వీకరణ, నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. అలాగే వ్యక్తిగత ఆరోగ్యాన్ని అభివృద్ధి పరచుకోవడానికి తగిన విధంగా మీరు దీర్ఘకాలిక అనారోగ్యాలని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే సమయానికి ఆహార స్వీకరణ, అలాగే మీ యొక్క భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా, వారికి సహకరించే విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ, మాటల వల్ల వ్యక్తులతో విభేదాలు రాకుండా, అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా వీలైనంతవరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిపరంగా కూడా మీ యొక్క పై అధికారులతో ఘర్షణలకు దూరంగా ఉంటూ వీలైనంతవరకు ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి వృత్తిపరంగా కూడా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, వ్యక్తిగత విషయాలలో కావచ్చు, అలాగే మీ ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో, అన్నిటికంటే ముఖ్యంగా మీ వ్యక్తిగతమైన ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తూ అనుకున్న ఫలితాలు సాధించగలరు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. మీ యొక్క ఆత్మీయుల విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ వారికి అవసరమైతే సహకరిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాల మీద మాత్రమే శ్రద్ధ తీసుకుంటూ ఆత్మీయుల విషయంలో శ్రద్ధ తీసుకోవటం లేదన్న భావన వల్ల వారు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మీయులైన వ్యక్తులు, ముఖ్యంగా భాగస్వాములు, జీవిత భాగస్వామి, అలాగే మీ ఆత్మీయులైన వ్యక్తుల యొక్క అవసరానికి మీరు నిలబడడానికి ప్రయత్నం చేయాలి. వారి యొక్క వైరాగ్య ధోరణిని విడనాడడానికి మీ వంతు కృషి మీరు చేస్తూ వారికి సహకరించాలి. అంతేకాకుండా తండ్రి, తల్లి మొదలైన వారికి కూడా వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీ వైపు నుంచి మీరు సపోర్ట్ ఇవ్వడం. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలలో కూడా పై స్థాయి అధికారులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ వారి సహాయ సహకారాలతో, ఆలోచనలతో ముందుకు వెడుతూ రాబోయే ఫ్యూచర్లో కూడా మీరు అధికంగా ముందుకు వెళ్ళడానికి ఇప్పటి నుంచే వీరి యొక్క సహాయ సహకారాలని సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. అంతేకాకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో జీవిత భాగస్వామితో ఘర్షణాత్మకమైన ధోరణిని విడనాడి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల వారి సపోర్ట్ కూడా మీకు సమయానికి అందుతుందన్న విషయాన్ని ఇక్కడ జ్ఞప్తి చేసుకోవాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే మీనరాశి వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యల్ని అధిగమించాలి. రోగనిరోధక శక్తిని పెంపొందింప చేసుకోవాలి. ఆలోచనలలో మీరు అధిక శాతం కృషితో అనుకున్న పనులు సాధించడానికి అధిక శ్రమ చూపించడానికి అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు పడే శ్రమని నిర్లక్ష్యం చేయడం బట్టి కూడా, తర్వాత చేద్దామని పోస్ట్పోన్ చేయడం బట్టి కూడా వచ్చిన అవకాశాలని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కనుక వృత్తిపరంగా అధిక శ్రమతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలలో మీ వంతు కృషిని మీరు వదిలేయకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అమ్మా,
ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వరకు కూడా ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు లాంటివి, లేకపోతే గరుడ గమనతవ లాంటి చేసుకోవడం, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన, అలాగే ఆలయ సందర్శన మొదలైనవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలని సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. నేటి విశిష్టత. అమ్మా, ఈనాటి కార్యక్రమంలో నేటి విశిష్టత సెగ్మెంట్లో ఏం చెప్పబోతున్నారు మా ప్రేక్షకులకు? మామూలుగా గురుగ్రహం ప్రతి ఈ సంవత్సరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటుంది. గురుగ్రహం అనే కాదు, ప్రతి గ్రహం కూడా దానికి ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుంది. నవగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి. ఇప్పుడు అతిచారం చేత ఈ గురుగ్రహం మామూలుగా ఉన్న మిథున రాశిలోకి ప్రవేశించినప్పటికీ కూడా మేలో మళ్ళీ ఇప్పుడు ఇది కర్కాటక రాశిలోకి ఇవాల్టి నుంచి దాదాపుగా 47-48 రోజుల పాటు ఈ గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఈ మధ్యలోనే నవంబర్లో 11వ తారీఖు అరౌండ్ అప్పుడు అది మళ్ళీ వక్రించినా కూడా మళ్ళీ డిసెంబర్ 5 ఆ సమయానికి మళ్ళీ ఈ గురుగ్రహం అనేది ఆ వక్రంలో ఉండంగానే మళ్ళీ మిథున రాశిలోకి వెనక్కి రావడం, అక్కడ వచ్చి మళ్ళీ మిథున రాశిలోనే ఉండి దాదాపుగా మార్చి దాకా అక్కడ అదే వక్రంలో మిథున రాశిలో ఉంటూ తర్వాత పూర్తిగా అక్కడి నుంచి వక్రం మొదలేయడం, తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ జూన్ 2 అరౌండ్ ఆ టైంలో మళ్ళీ కర్కాటక రాశిలోకి పూర్తిగా ప్రవేశించడం, ఇలాగ గ్రహంలో వచ్చే మార్పులు ఈ రకంగా ఉన్నా ప్రస్తుతం ఈ 47 డేస్లో దాదాపుగా ఈ గురుగ్రహ మార్పు వల్ల 12 రాశుల వారికి ఎలా ఉంటుంది చాలా క్లుప్తంగా చాలా తక్కువ టైంలో కొంతవరకు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఇక్కడ మనం ప్రయత్నం చేస్తున్నాం. అతిచారం చేత గురుగ్రహ మార్పు వల్ల 12 రాశుల వారికి ఈ లిమిటెడ్ స్పాన్లో ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే, ముందుగా మేషరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల వీరికి స్థిరాస్తులకు సంబంధించిన విషయం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. స్థిరాస్తుల్ని అభివృద్ధి పరచుకోవడానికి, అలాగే నూతన వ్యక్తుల పరిచయంతో ఆకస్మికమైన ధనం ఖర్చుతో, మంచి మిత్రుల సహకారంతో ఆ యొక్క నూతన గృహ నిర్మాణాల కొరకు ఎక్కువ స్థాయిలో ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా వీళ్ళకి వృత్తిపరమైన అభివృద్ధి కూడా అవకాశం అనేది కనబడుతోంది. వృత్తిపరమైన అభివృద్ధితో పాటుగా వీళ్ళకి ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, స్థానచలనాలు, దూర ప్రదేశాలకి అవకాశాలు లాంటివి మొదలైన వాటికి సంబంధించిన అవకాశం ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కనబడుతుంది. అలాగే ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాల మీద, స్థిరాస్తుల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేయడానికి అవకాశం ఉన్న సమయంగా వెళ్ళింది మనం ఒకటి భావించవచ్చు. ఇక నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ వృషభ రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమవ్వడం, అలాగే వ్యక్తుల దగ్గర నుంచి గౌరవాన్ని సంపాదించుకునే నేపథ్యంలో ఆకస్మికమైన ఖర్చులు చేయడం, అలాగే ఆకస్మికమైన ఖర్చుల వల్ల అధిక వ్యయాలకు కూడా అవకాశం ఉండడం, దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తుల సహకారం, సజ్జన సహకారం అనేది వీళ్ళకి లభించే అవకాశం ఉంది. అలాగే భాగస్వామి వ్యవహారాలు కానీ, జీవిత భాగస్వామితో అనుబంధం కానీ, వాటికి సంబంధించిన విషయాలు, అలాగే విద్యాపరమైన విషయాల్లో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, అంతేకాకుండా రావాల్సిన లాభాల విషయంలో వాటికి సంబంధించిన విషయాల అనుకూలతలు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ఇక మనం ఈ యొక్క మిథున రాశి విషయాన్ని తీసుకున్నట్లయితే, మిథున రాశి వాళ్ళకి స్నేహ సంబంధాలని పెంపొందించుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో వీళ్ళు ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి కృషిశీలతను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే కుటుంబ పెద్దగా మీరు మీ యొక్క గౌరవాన్ని నిలుపుకోవడానికి అధిక శాతం ధనాన్ని ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టే ధనం వల్ల మీ యొక్క గౌరవం పెంపొందించుకునే విధంగా సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఆకస్మిక ఖర్చుల వల్ల లభించే అవకాశం ఉంది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక శాతం శ్రమతో, బాధ్యతలతో అభివృద్ధి కొరకు కొంతవరకు ముందుకు పెడతారు. ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో, కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ఈ యొక్క రుణాలు తీర్చడంతో సంతృప్తిని పొందడానికి అవకాశం అనేది, అంటే వీళ్ళ యొక్క సంతృప్తి పూర్వపు రుణాలు తీర్చడం మీద, దానివల్ల వీళ్ళకి ఇది ఏర్పడుతుంది, సంతృప్తి అనేది లభ్యమవుతుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు అనేవి ఎక్కువ చేస్తారు. అలాగే పూర్వపు రుణాలు తీరుస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా కృషి
అనేది అధికంగా చేయడం బట్టి కూడా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ విషయంలో కొంత ఘర్షణ కూడా లోనయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. సంతాన విషయాలు అభివృద్ధికరంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం కానీ, అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ తగిన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు, తండ్రి ఆరోగ్యం, విదేశీ వ్యవహారాలు, అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఆలోచనలు మొదలైన వాటి మీద అధిక శ్రమ అనేది వీళ్ళకి కనబడుతుంది. ఇక ఈ యొక్క సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ఈ యొక్క లాభం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాల వల్ల అధికంగా ధనం ఖర్చు పెట్టడం, తద్వారా కొంత స్థిరాస్తుల్ని ఏర్పరచుకోవడం, అలాగే ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, సంతానం యొక్క అభివృద్ధి కొరకు వీరు తీసుకునే చర్యలు ఎక్కువగా ఉంటాయి. సంతానం యొక్క అభివృద్ధి కానీ, పెట్టుబడులు కానీ, వారి కొరకు చేసే పెట్టుబడులు కానీ, వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, వారి యొక్క విద్య కొరకు కానీ, మీ గృహానికి సంబంధించి కానీ కొంత ఖర్చులు లాంటివి అధికంగా పెడతారు. అలాగే చేసే ఖర్చులు మంచిపరమైన ఖర్చులకి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఆకస్మికమైన ఖర్చులు అనేవి ముఖ్యంగా ఆరోగ్య సంబంధంగాను, తర్వాత మీ యొక్క అభివృద్ధి కొరకు, సంతానం యొక్క అభివృద్ధి కొరకు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చులు అనేవి మంచి పరంగానే అవకాశం అనేది మనకి కనబడుతుంది. ఇక కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి వాళ్ళు ఈ యొక్క గృహ వాహనాలకు సంబంధించిన విషయం, ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి, వ్యక్తులతో మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి సంబంధించిన విషయాలకు సంబంధించి లాభాన్ని పొందుతారు. అంటే వీళ్ళు పెట్టే ఖర్చుల వల్ల ఈ రకమైన లాభాలు ఎట్లా ఏర్పడే అవకాశం ఉందంటే మంచి మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు, స్నేహ సంబంధాలని అనుకూలంగా పెట్టుకుంటారు, అలాగే స్థిరాస్తులను కొరకు చేసే ప్రయత్నాల వల్ల లాభదాయకంగా ఉండే అవకాశం అనేది వీళ్ళ దాంట్లో కనబడుతుంది. అంతేకాకుండా వ్యక్తుల సహకారం, సజ్జన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు, అంటే ఈ లాభదాయకంగా ఉండడం మాత్రమే కాకుండా వీళ్ళకి మంచి వ్యక్తుల సహకారం కూడా లభ్యమయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా సంతానపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, వారికి సంబంధించిన శుభ విషయాలన్నీ చేయడానికి ప్రయత్నాలు చేయడం అనేది, సంఘంలో వ్యక్తులతో సహకారం అనేది లభ్యమవడం అనేది, ఆ సహకారంతో అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో చేయడానికి చేసే ప్రయత్నాలు మొదలైన దానికి అవకాశం ఉంది. ఇక ఈ యొక్క తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళు వ్యక్తుల సహకారం తీసుకోకుండా తమంతట తమ పనులు నిర్వర్తించుకోవడం బట్టి వృత్తిపరమైన గౌరవాన్ని పొందే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది ఆ విషయంలో. అంతేకాకుండా మాటల విషయంలో, అంటే కుటుంబ విషయం, ఆర్థిక విషయాలు చాలా వరకు మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అంతేకాకుండా మాటల వల్ల వ్యక్తులతో వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే స్థిరాస్తుల కొరకు చేసే ప్రయత్నాలు, శత్రువులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాలు మీ విషయంలో చేసినప్పటికీ వారికి ఆ విషయంలో అయ్యే ఆలస్యం వల్ల మీకు అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. అది ఒకటి. అలాగే ఇక వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే కుటుంబ విషయంలోనూ, కుటుంబ సభ్యుల విషయంలోనూ, ఆర్థిక విషయాల్లోనూ, మాట విలువ విషయంలోనూ, సంతాన విషయంలోనూ మీకు సంతృప్తి అనేది ఏర్పడుతుంది. వాటికి సంబంధించిన విషయాలలో అధిక సంతృప్తిని పొందుతారు. అంటే మాట గౌరవం, విలువ, అలాగే ఇప్పటిదాకా పడిన ఇబ్బందులు మొదలైన వాటి విషయంలో కుటుంబం, ఆరోగ్యం, సంతానం అన్ని విషయాల్లో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు, మాట విలువ అన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతానం అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది. వారి ఆనందం, వారి యొక్క ఆరోగ్యం కావచ్చు, లేకపోతే మీకు కూడా సంబంధించిన విషయాల్లో, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఆధ్యాత్మిక ఆలోచనలు, వాటికి సంబంధించి ఏ రకమైన ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి చేసే పనులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు అవన్నీ సామాన్యంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. ఇక ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీ యొక్క వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకుంటూ అధిక శ్రమతో వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకునే సమయంలో ఆ శ్రమతో కూడి స్థిరాస్తులను పెంచుకునే నేపథ్యంలో వాటి కొరకు మీరు చేసే కార్యక్రమాల్లో ధనం అనేది అధికంగా ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది. అంటే ఆర్థిక పరమైన ఖర్చులు ఉన్నప్పటికీ అది మీ యొక్క శ్రమ, గౌరవాన్ని పెంపొందిస్తూ స్థిరాస్తులను మీరు ఏర్పరచుకునే విధంగా మీకు ఖర్చులు లాంటివి కనబడుతున్నాయి. అలాగే దానికి సంబంధించిన ఖర్చులు మీకు కొంతవరకు మంచి మానసిక సంతృప్తిని ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే స్థిరాస్తుల్ని విస్తరించుకోవడానికి దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. మాట విలువ, గౌరవం పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా మార్పిడి చేసుకోవడానికి, ఆర్థిక విషయాల మీద దృష్టి కేటాయించడానికి అవకాశం ఉన్న సమయంగా చెప్పచ్చు. అయినప్పటికీ కూడా పూర్వపు గృహాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటి నిర్మాణ విషయంలోనూ, అంటే వాటిని రీకన్స్ట్రక్ట్ అనుకోవచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన రిపేర్లు, లేకపోతే వాటిని మంచిగా ఏర్పరచుకోవడానికి కూడా అధిక శాతం కృషి చేయడానికి అవకాశం అనేది కనబడుతోంది. ఇక
ఈ యొక్క మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి మీ యొక్క ప్రయత్నాల వల్ల అంటే మీ యొక్క సోదర వర్గానికి సహకరించడానికి కావచ్చు, లేకపోతే మిత్రులకి సహకరించడానికి కావచ్చు, అధిక వ్యయాలు అనేవి మీకు కనబడుతున్నాయి. దానివల్ల స్నేహ సంబంధాలని మీరు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళకి సహకరించి స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు వికసిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వారికి చేసిన ఈ రకమైన సహకారాల వల్ల మీకు అది ఆనందదాయకంగా ఉండడం, తర్వాత అంతేకాకుండా కొత్త రకమైన లాభాలు ఏర్పడే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క ఆలోచనలలో కొంత స్వార్థాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి మాత్రం ఖచ్చితంగా చేయాలి, మొదటి విషయం. రెండోది ఏంటంటే వ్యక్తుల సహకారం అనేది కూడా మీకు ఏర్పడినా కూడా ఆ ఏర్పడిన సహకారం విషయంలో మీరు వీలైనంత వరకు సమయానికి సహకారం అనేది కొంతవరకు ఇమీడియట్గా రాకుండా సహకారంలో ఆలస్యాలు, వ్యక్తులు చేసే సహకారంలో ఆలస్యాల వల్ల మీకు అవకాశాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక కుంభరాశి వాళ్ళ విషయం తీసుకుంటే ఆర్థిక సంబంధమైన విషయాల కోసం, వచ్చే లాభాల కోసం మీరు రుణాలు తీసుకొని మరీ మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే లాభాల కోసం మీరు రుణాలు తీసుకొని దానికి మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. అధిక శ్రమతో వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. అలాగే దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తారు, అధిక శ్రమ చేస్తారు. అంతేకాకుండా కుటుంబ వాతావరణంలో ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆలస్యమైన మీ చేతికి అందే అవకాశాలు లాంటి వాటికి మనం ఇక్కడ అవకాశంగా భావించవచ్చు. ఇక మీనరాశి వాళ్ళ విషయం ఫైనల్గా తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి వ్యక్తిగత అభివృద్ధి కొరకు, అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీ యొక్క ఆలోచనలు చాలా వరకు మీకు సపోర్ట్ ఇస్తాయి. అంటే అభివృద్ధి కొరకు మీరు చేసే విషయాలలో వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది, వ్యక్తిగతమైన అభివృద్ధి ఉంటుంది. ఆ విషయంలో మీ ఆలోచనలే మీకు సహకరించడం, మంచి ఆలోచనలతో విజయ అవకాశాలు మీరు పొందడం, అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. తద్వారా మీకు సంతృప్తి అనేది కూడా లభ్యమవుతుంది. ఆ సంతృప్తితో మీరు ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లాభాలు అనేవి అందే అవకాశం అనేది ఉంది. ఆ వచ్చిన లాభాలని కూడా మీరు వీలైనంత వరకు వచ్చినంత వరకు అందుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అసంతృప్తి అనేది ఏర్పడకుండా సంతృప్తికరంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. ఆలస్యాలు, ఆటంకాలు కన్నా కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడితే అనుకున్న ఫలితాలు, అనుకున్న విజయాలు సాధించడానికి అవకాశం ఉంది. ఈ రకంగా 12 రాసుల వారికి గురుడి యొక్క మార్పు వల్ల కొంచెం క్లుప్తంగా మనం ఇలా చెప్పుకున్నాం. అలాగే ఏ రాసుల వారికైనా సరే తప్పనిసరిగా శ్రీదత్త శరణమం అనే శ్లోకాన్ని పఠించడం, గురుడికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం, అలాగే గురుడికి సంబంధించిన దేవానాంచ ఆ శ్లోకాలు లాంటివి పఠించడం, అంతేకాకుండా గురుడికి సంబంధించి దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాలు, శ్లోకాలు, అలాగే వీలైతే అనఘావృతం, ఇవన్నీ ఏది ఎవరికి అనుకూలమైతే ఆ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఈ చెప్పుకుంటున్న ఈ గోచారీత్య ఫలితాలు ఇప్పుడు చెప్పిన ఈ గురుడి మార్పు అయినా మీ జాతకంలో గురుడు మెయిన్గా మీకు ఆ గురుడు పాజిటివా నెగిటివా, అంటే శుభగ్రహమా పాపగ్రహమా, మీ జాతకానికి యోగకారకుడా, మీకు ఎంతవరకు ఆయన సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాడు, మీకు నడిచే దశలేంటి, అంతర్దశలేంటి, అసలు మీ జన్మజాతక కుండలేంటి, దానికి ఇప్పుడు మనం చెప్పుకున్న గోచారానికి క్లబ్ చేసుకుంటూ చూసుకుంటూ అప్పుడు మనం ఫైనల్గా డెసిషన్ తీసుకోవాలి. మామూలుగా జనరల్గా గురుడు ఇలా మారినప్పుడు ఏ రాసుల వాళ్ళకి జనరల్గా ఎలా ఉంటుంది అన్న విషయం, మామూలుగా అయితే గురుడు ఏ స్థానాల్లో బలంగా ఉంటాడు, ఆయన 2, 5, 7, 9, 11 అనే ప్లేసెస్లో ఆయన బలంగా ఉంటాడు. ఆయన ధనుర్మీనాలకి ఆధిపత్యం వహిస్తాడు. అలాగే ఆయన ఉచ్చ స్థానంగా మనం ఈ కర్కాటక రాశిని చెప్పుకుంటాం. ఇవన్నీ అవి చూసుకోవాలి. మన జాతకంలో ఆయన ఇచ్చే బలబలాలు చూసుకోవాలి. మన జాతకంలో ఆ గ్రహం ఎక్కడుందో చూసుకోవాలి. గోచారరీత్యా దీంతో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క పరిస్థితి చూసుకున్నప్పుడు మనకి పూర్తి స్థాయిలో దాని ఫలితాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా ఈ గురుడిదైనా దేన్నైనా మనం మన జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి అప్పుడు సంపూర్ణంగా మనకి ఏంటి అన్నది పూర్తిగా మనకు అర్థమవుతున్న విషయాన్ని మనం ఇక్కడ అవగతం చేసుకోవాలి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.